నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనకైతే కనుక ఈ జూన్ 18వ తారీఖు గురువారం గురు పుష్యమి యోగం వచ్చింది గురుగారు. అవును. ఆ రోజు యొక్క విశిష్టత తెలియజేస్తూ ఏ రాసుల వాళ్ళకి అలాంటి యోగం పట్టబోతుందో తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. సాధారణంగా చాలా అరుదుగా వచ్చేటటువంటి యోగాలు కొన్ని ఉంటాయి. పుష్యార్క యోగం అని, గురు పుష్య యోగం అని. ఆ సమయాలు వచ్చినప్పుడు ఏంటంటే జనాలు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడం వల్ల వాళ్ళ జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి అని మనకి శాస్త్రం చెబుతోంది. అలాంటిది అద్భుతమైనటువంటి యోగమే ఇప్పుడు 18వ తారీఖు, జూన్ 18వ తారీఖు గురువారం వచ్చేటటువంటి గురు పుష్య యోగం. అసలు ఏంటి గురు పుష్య యోగం అంటే ఆ పేరులోనే ఉంది. గురువారం రోజున ఎప్పుడైతే పుష్యమి నక్షత్రం కలిసి వస్తుందో దాన్ని గురు పుష్య యోగము అని అంటారు. ఆ రెండు కలవడానికి ఒక యోగం కింద మన ఋషులు మనకు చెప్పారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే పుష్యమి నక్షత్రానికి అధిపతి శని అవుతున్నాడు. అలాంటి శని గురుడితో కలిసి యోగాన్ని ఇవ్వడం వల్ల విశేషమైనటువంటి ఐశ్వర్యం కానీ, ధనప్రాప్తి కానీ, సిరి సంపద కానీ, కోరిన కోరికలు తీరడం కానీ, ఏ పని ప్రారంభం చేసినా దిగ్విజయం అవడం కానీ జరుగుతాయి అని ప్రసిద్ధి. ఆ రోజున ఏ పని చేసినా 100 రెట్లు ఫలితం వస్తుంది అని, ఏ పెట్టుబడి పెట్టినా దానికి ద్విగుణీకృతం అయ్యే లాభం వస్తుంది అని ప్రసిద్ధి. అంటే కొత్త పనులు ఆ రోజున ప్రారంభించారు. ఎగ్జాక్ట్లీ. కొత్త పనులు కానీ, కొత్త వ్యాపారాలు కానీ, కొత్త వాహనాలు కానీ, ఏదైనా కొత్తగా చేసేటటువంటి ఏ పనైనా సరే, ఓపెనింగ్ అంటారు చూసారా, అవును, ఏ పనైనా ప్రారంభం చేయడానికి సంకల్పం చేయడం కానీ చాలా విశేషంగా యోగిస్తుంది అని. అయితే సాధారణంగా ఏంటంటే మంత్రశాస్త్ర ప్రకారంగా చూసుకున్నట్లయితే కనుక ఉపాసనాపరులు ఎక్కువగా ఆ సమయంలో చక్కని ఉపాసన చేసుకోవడానికి, మంత్ర సిద్ధిని పొందడానికి లేదా గురు ఉపదేశం పొందడానికి కూడా ఈ యొక్క యోగాన్ని చాలా బ్రహ్మాండంగా వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తప్పకుండా. అయితే ఇవన్నీ కూడా ఆ యోగానికి సంబంధించినటువంటి విశేష ఫలితాలు. అయితే ప్రస్తుత కాలంలో నానుడేమిటయ్యా అన్నట్లయితే కనుక సోషల్ మీడియాల ద్వారా ప్రచారం అయ్యేటటువంటిది బంగారం కొనమని, బంగారం కొనండి, వెండి కొనండి, ఏదో కొనండి అని. అయితే కొనడంలో తప్పేమీ లేదు. ఏదో కారణంగా బంగారం కొనుక్కోవడం మంచిదే. బంగారం ఎప్పుడు కొన్నది ఎప్పుడు భవిష్యత్తులో మనకి లాభాన్ని, సెక్యూరిటీని ఇస్తుంది కాబట్టి కొనుక్కోవడం మంచిది. ఏదో కారణంగా జనాలకి ఈ కారణంగానైనా సరే బంగారం సేవ్ చేసుకోవడం మంచిది. కానీ దానికి ఈ యోగానికి ఏమీ సంబంధం అయితే లేదు. కానీ కొనుక్కోవడం మంచిదే. అయితే ఐశ్వర్యం పెరుగుతుంది అని ఆ రోజు ఏదైనా ఒక వస్తువు కొంటే దానివల్ల విశేషమైన ఫలితం వస్తుంది అని కాబట్టి బంగారం కొనడం కూడా తప్పు అయితే మాత్రం కాదు. బంగారం కానీ, వెండి కానీ, వస్తువులు కానీ కొనుగోలు చేసుకోవచ్చు. ఇది ప్రధానంగా దానికి సంబంధించిన విషయం. అయితే మీరు అడిగినట్టుగా ఏ రాశి వారికి ఎటువంటి లాభం ఉంది, ముఖ్యంగా ఏ రాశుల వారికి యోగం వల్ల విశేషంగా వాళ్ళ జీవితంలో మార్పు అవ్వచ్చు, యోగం అవ్వచ్చు, జీవితంలో మార్పు అవ్వచ్చు కలుగుతోందయ్యా అని చూసుకున్నట్లయితే కనుక ప్రధానంగా 3 రాశులకి ఎక్కువ ప్రభావము, 4వ రాశికి సమాన ప్రభావం, మిగతా రాశులన్నిటి కూడా పెద్దగా విశేషమైతే ప్రభావం అయితే లేదు. అందులో మొట్టమొదటిగా మిథున రాశి వారికి చాలా విశేషమైన ఫలితాన్ని ఈ యోగం కలగజేస్తుంది. వాళ్ళకి కలిగే మార్పు ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఆగిపోయిన పనులన్నీ ఎదురుకు వెళ్ళడం, ఏదైనా గృహం కట్టాలనుకున్నా, గృహం కొనాలనుకున్నా చాలా విశేషంగా దానికి ఫలితం రావడం, అలాగే రుణబాధలు తీరిన వాళ్ళకి రుణబాధలు తీరడం, వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యతలు, మనశ్శాంతి లేని వాళ్ళకి మనశ్శాంతి, కుటుంబ కలహాలతో ఇబ్బంది పడే వారికి వాటి నుంచి బయటపడే మార్గం ఏర్పడడం, ఇలాంటివన్నీ కూడా ముఖ్యంగా మిథున రాశి వారికి చాలా బాగా ఏర్పడుతున్నాయి. ఇక 2వ రాశి అయినటువంటి కన్యా రాశి వారికి, అంటే కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితం కనపడుతున్నాయ్యా అంటే కనుక వివాహాది శుభకార్యాలు జరగడం కానీ, గురువు యొక్క యోగం కారణం చేత సంతానం లేని వారికి సంతానం కలగడం కానీ, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావడం కానీ, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఫలించడం కానీ, విదేశీ ప్రయాణాలకి సంబంధించి పనులు ఎదరికి జరగడం కానీ, నష్టాలు వస్తున్నటువంటి వ్యాపారాలు లాభాలకి వెళ్ళడం కానీ, విడిపోయినటువంటి భార్యాభర్తలు కలవడం కానీ, పెద్ద పెద్ద వివాదాల ద్వారా ఏదైనా సమస్యలతో దూరం అయిపోయినటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులు మళ్ళీ తిరిగి కలవడం కానీ, ఇంకా విశేషంగా కనపడని వస్తువులు కానీ, పోయిన వస్తువులు కానీ తిరిగి పొందగలగడం, నష్టద్రవ్య ప్రాప్తి అంటారు దాన్ని, అది కలగడం కానీ, లేదా ఎవరైనా దూరం అయిపోయారు, వాళ్ళతో రిలేషన్ కట్ అయిపోయింది, వాళ్ళతో తిరిగి కలవడం లాంటివి, ఇవన్నీ కూడా కన్యా రాశి వారికి చాలా విశేషంగా ఈ యోగం వల్ల కనపడుతున్నాయి అయ్యా అని చెప్పేసి. తర్వాత మీన రాశి వారికి దీని మళ్ళీ ప్రభావం కనపడుతుంది, విశేష ప్రభావం. ఈ దృష్టి ప్రభావం వల్ల వాళ్ళకి ఏమిటయ్యా అంటే ఏదైనా విద్యార్థులకి పరీక్షా ఉత్తీర్ణతలు, కొత్త కొత్త కాలేజీలో మంచి కాలేజీలో సీట్లు రావడం కానీ, ముఖ్యంగా ఎవరైనా ఎగ్జామినేషన్స్లో ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ తిరిగి పాస్ అవ్వడాలు కానీ, అలాగే
అద్భుతమైనటువంటి జీవితంలో ఎదుగుదల కలగడం కానీ, అప్పుల బాధల నుంచి బయటపడడం కానీ, సంపాదన మార్గాలు అన్వేషించబడడం కానీ, వ్యాపారంలో లబ్ధి పొందడం కానీ, ఇలాగా కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయడం కానీ, వాహనాలు కొనుగోలు చేయడం కానీ, గృహాలు కొనుగోలు చేయడం కానీ, ఆకస్మిక ధన ప్రాప్తి అంటే ఎప్పటి నుంచో రావాల్సిన మొండి బకాయిలు వసూలు అవ్వడం కానీ, బ్యాంకు లోన్లు మంజూరు అవ్వడం కానీ, తద్వారా ఏదైనా పెద్ద పెద్ద వ్యవస్థ స్థాపించడమో, ఇండస్ట్రీలు స్థాపించడమో, వ్యాపారాలు పెట్టడమో చేయడం కానీ వస్తాయి. ఎవరైనా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటే ఇందులో కనుక వాళ్ళకి ప్రమోషన్ అవకాశాలు, విదేశీ ప్రయత్నాలు చేసేవారికి విదేశీ అవకాశాలు, విదేశాల్లో ఉండేవారికి అక్కడ ఉండేవారికి ఉద్యోగపరమైన అవకాశాలు, ఉద్యోగ మార్పులు, ఇలాంటివన్నీ కూడా ముఖ్యంగా మీనరాశి వారికి కనపడుతూ ఉన్నాయి. దాంతోపాటుగా సంతాన ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తి కూడా మీనరాశి వారికి బాగా కనపడుతోంది. ప్రధానంగా ఎక్కువగా ఈ 3 రాశుల వారికి మాత్రం చాలా విశేషంగా దీనికి సంబంధించినటువంటి లబ్ధి, ప్రగతి కనపడుతూ ఉంటాయి. మళ్ళీ కర్కాటక రాశి వారికి కూడా, ఎందుకంటే కర్కాటక రాశిలోనే పుష్యమి నక్షత్రం ఉంటుంది కాబట్టి దాని ప్రభావం వల్ల వాళ్ళకు కూడా కొంచెం పాజిటివ్ పరమైనటువంటి అనుకూలతలు అయితే కనపడుతూ ఉన్నాయి. ఆగిపోయిన పనులు ఎదరికి వెళ్ళడం, మొండి బకాయిలు వసూలు అవ్వడం, కోర్టు సమస్యలు కానీ, పోలీస్ కేసుల నుంచి బయటపడడం, ముఖ్యంగా శనికి రిలేటెడ్గా ఉండేటటువంటి సమస్యల నుంచి బయటపడడం, అంటే లాగ్నెస్, ఆలస్యంగా జరిగే పనులన్నీ ఎదరికి వెళ్ళడం, మందత్వం అంటే ఆగిపోయిన పనులన్నీ ఎదరికి వెళ్ళడం, ఇలాగ ఏమంటారంటే కనుక జీవితంలో ఇంకా మన జీవితం మారదా అని ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి పరిస్థితులు, పరిణామాలు మాత్రం వీళ్ళకి ఈ కారణంగా రాబోతున్నాయి ఈ సంవత్సరం అని చెప్పచ్చు. కాబట్టి ప్రధానంగా లాభపడే వాళ్ళలో ఎక్కువగా ఈ 4 రాశుల వారు ఉన్నారు. అయితే మిగతా రాశుల వారికి ఏమీ ఫలితం ఉండదా అంటే కనుక సామాన్య ఫలితం అయితే ఉంటుంది. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా సామాన్యంగా జరుగుతాయి, విశేషంగా కాదు. అయితే ఇవన్నీ ఎవరికి యోగిస్తాయ్యా అంటే దాన్ని ఎవడైతే ఆ సమయాన్ని యూటిలైజ్ చేసుకుంటాడో, అంతేగాని ఊరికనే కాదు. ఎవరికైతే జాతకంలో కనుక గురుబలం కానీ శని బలం కానీ సరిగ్గా లేదో వాళ్ళెవ్వరికీ యోగం వల్ల ఏ ప్రయోజనం లేదు. అందుకనే ఏం చెప్పారయ్యా అన్నట్టయితే కనుక ఎప్పుడైతే యోగాలు వస్తాయో వాటిని ముందరే గమనించి వాటిని వడిసి పట్టుకునేటటువంటి జపతర్పణ హోమాలు చేయించుకోమన్నారు. సాధారణంగా జపం అంటే ఏమిటి అంటే కనుక ఏదైతే ఒక గ్రహం ఉన్నదో ఆ గ్రహానికి ఇన్ని వేల సంఖ్య అని ఉంటుంది. అన్ని వేల సంఖ్య ఆ గ్రహానికి జపము చేసి దానికి తర్పణం ఉంటుంది, తర్పణము చేసి దానికి హవనం చేస్తే అప్పుడు ఆ యొక్క గ్రహం యాక్టివేట్ అవుతుందన్నమాట. అంటే అది ఇచ్చే ఫలితం విశేషమవుతుంది. బల్బు ఉంది, అది ఆరిపోతే కాంతినివ్వదు, దానికి విద్యుత్ శక్తి వస్తే కాంతినిస్తుంది. అలాగే మన జాతకంలో కూడా గ్రహ ప్రభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సరైన శక్తి అందజేస్తే అవి చక్కని వెలుగునిచ్చి మనకి ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ రకంగా ఏంటంటే మనం ఆ సమయంలో అంటే ఈ యొక్క గురు పుష్య యోగం రోజున కనుక ఎవరైతే నేను చెప్పినటువంటి శనికి గురుడికి జపం చేయించుకుని లక్ష్మీ కుబేర హోమం ఒకటి, మన్యసూక్త హోమం ఒకటి, దుర్గా అగ్ని విష్ణు హోమం ఒకటి చేయించుకోగలిగితే దానివల్ల వాళ్ళకి ఐశ్వర్యం విపరీతంగా పడుతుందయ్యా. శని యోగము గురు యోగము పడతాయి అని, ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది, ఎటువంటి దోషమైనా పోతుంది అని ప్రసిద్ధి. అందుకని ఏమిటంటే మాలాంటి వాళ్ళు సంప్రదిస్తే గోత్రాల పేర్లు రాసుకుని బ్రాహ్మణులు పెట్టి ఆ రోజు ప్రత్యేకంగా ఇవి జపాలు చేసి హోమాలు చేసి దానికి వ్యవహారం చేస్తూ ఉంటాం అనమాట. అలా చేసుకోవడం వల్ల ఆ యోగాన్ని మనం రిసీవ్ చేసుకోగలుగుతాం, దాన్ని మనం వాడుకోవాలి. యోగాలు వస్తుంటాయి, మధ్య మధ్యలో చాలా యోగాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ యోగం వచ్చిందో దాన్ని బిఫోర్గానే మనం తెలుసుకుని ఆ రోజున పర్టికులర్ సమయంలో మనం దాన్ని యూటిలైజ్ చేసుకోగలిగితే దాన్ని మనం సంపూర్తిగా అనుభవించగలుగుతాం. కాబట్టి అందుకనే వీటిని యోగాలు అన్నారు. యోగం అంటే ఏంటి? వచ్చిపోయిందని అర్థం. ఇప్పుడు అదృష్టము యోగము అంటే ఏంటి? పర్టికులర్ టైం ఉంటుంది, ఆ టైం కోసం ఎదురు చూడాలన్నమాట. చూసి టపాలను పట్టుకోగలిగితే అది యోగం. లేకపోతే యోగాలు పోతుంటాయి, యోగ భంగాలు అయిపోతుంటాయి. కాబట్టి అలాంటి రోజు రాబోతోంది. కాబట్టి చక్కగా మీరు అందరూ వినియోగించుకునే ప్రయత్నం చేయడం. 2, లేదండి మేము బ్రాహ్మణుల చేత మీ చేత పూజలు చేయించుకునే పరిస్థితి స్తోమత మాకు లేదు, మరి మేము ఎలాంటి పరిహారం చేసుకోవాలి ఇంట్లో, దానివల్ల ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అయ్యా అన్నట్లయితే కనుక ప్రధానంగా గురుడికి శనికి సంబంధించినటువంటి ప్రభావం కాబట్టి ఈ యొక్క యోగము వాళ్ళిద్దరికీ రిలేటెడ్గా ఉండేటటువంటి దేవతలు ఎవరున్నారో వాళ్ళకి సంబంధించిన స్తుతులు, స్తోత్రాలు, శ్లోకాలు లేదా వాటికి సంబంధించినటువంటి పారాయణలు చేసుకున్న దానివల్ల ఫలితం కలుగుతుంది అయ్యా. గురుడికి దక్షిణామూర్తి స్తవం కానీ లేకపోతే బృహస్పతి పాశుపతం కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి రిలేటెడ్గా కానీ దత్తాత్రేయ స్వామివారికి సంబంధించినటువంటి దత్తపారాయణం కానీ
ఇలాంటివన్నీ కూడా దత్తమాలా మంత్రం అని ఉంటుంది. దత్తమాలా మంత్రం నెట్లో కొట్టిన వస్తుంది. ఓకే. దాన్ని పారాయణ చేసుకోవడం కానీ చేసుకోవడం. అలాగే శనికి సంబంధించినటువంటిది సూక్తం పారాయణ చేసుకోవడం, లేకపోతే శనికి సంబంధించినటువంటి శ్లోకం ఉంటుంది దాన్ని పారాయణ చేసుకోవడం కానీ, లేదా శనికి రిలేటెడ్గా ఉండేటటువంటి వాడు ఈశ్వరుడు కాబట్టి శివారాధన చేసుకోవడం కానీ, వెంకటేశ్వర స్వామివారి ఆరాధన చేసుకోవడం కానీ. అసలు ఇవన్నీ చేయలేరు. ఏ శివాలయానికో విష్ణాలయానికో వెళ్ళి దండం పెట్టుకున్నా కూడా కొంత ఫలితం వస్తుంది. ఇంట్లో చేసుకుంటే విశేష ఫలితం. కాబట్టి ఇలా చేసుకోవడం వల్ల ఆ రోజున చాలా విశేషంగా వీళ్ళ జీవితంలో ఈ 2 గ్రహాల యొక్క ప్రభావము వీళ్ళ మీద విశేషంగా కలిగి చక్కని యోగాలు, చక్కని మార్పులు, జీవితంలో సమస్యలు నుంచి బయటపడ్డాలు జరుగుతాయి. కాబట్టి 18వ తారీఖు తొందరలోనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా వినియోగించుకునే ప్రయత్నం చేయండి. ఇంట్లో పూజ ఖచ్చితంగా చేసుకోండి. దానివల్ల మీకు విశేషంగా ఫలితం కలుగుతుంది. ఏమా లేదు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మాలాంటి వాళ్ళని సంప్రదిస్తే చక్కగా దానికి సంబంధించి జపాలు బ్రాహ్మణులతో చేయిస్తాం. ఇంకా విశేషం ఉంటుంది. చాలా మంచి యోగం అమ్మా. ఇదైతే మాత్రం అరుదుగా వచ్చేటటువంటి యోగాలు. సాధారణంగా నెలకు ఒక్కసారే పుష్యమి నక్షత్రం వస్తుంది. నెలకు ఒకసారి. ఆ నెలకు ఒకసారి వచ్చినటువంటి పుష్యమి నక్షత్రం రోజు గురువారం కూడా రావాలి. అలా కాంబినేషన్ సాధారణంగా సంవత్సరానికి 1, 2 లేదా గట్టిగా వస్తే 3 సార్లు వస్తుంది తప్ప అంతకన్నా రాదు. కాబట్టి అరుదుగా వచ్చేటటువంటిది కాబట్టి వినియోగించుకోవడం చాలా ఉత్తమం. దీన్ని తప్పకుండా గురుగారు మీరు చెప్పినట్లు కనుక ఆ రోజున మనం తప్పకుండా యూటిలైజ్ చేసుకోవాలి. గురుగారు చెప్పినట్లు ఇంకా ఏమైనా మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయి, ఎలాంటి సమస్యతో అయినా ఇబ్బంది పడుతున్నారు అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వటం అయితే మర్చిపోకండి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అమ్మా.